5 టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సోమవారం లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్య టీమిండియా పతనాన్ని శాసించింది. 193 పరుగుల స్వల్ప లక్ష్యం ఛేదనలో టీమిండియా 170 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లతో కలిసి రవీంద్ర జడేజా 61 నాటౌట్ ఒంటరిగా పోరాడిన ఫలితం లేకుండా పోయింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా అద్భుతంగా పోరాడినప్పటికీ అతను కాస్త దూకుడుగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ అయిన షోయబ్ షహీర్ బౌలింగ్ లో జడేజానే స్ట్రైక్ తీసుకోవాల్సిందని సిరాజ్ కు ఇచ్చి తప్పు చేశానని తెలిపాడు. జడేజా పోరాటం అద్భుతమనుకొని ఆడాడు. ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చివరి 3 వికెట్లకు 100 పరుగులు చేస్తే భారత లోయర్ ఆర్డర్లు మాత్రం విఫలమైంది. ఇరు జట్ల మధ్య వ్యత్యాసం ఇదే. తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ రన్అట్ అవ్వడం టర్నింగ్ పాయింట్. అతను మరికొద్దిసేపు బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 193 పరుగుల లక్ష్యం ఛేదనలో టీమిండియా మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. సరైన పునాది వేయలేకపోయింది. చివరి రోజు తొలి సెషన్లోనే 4 వికెట్లు కోల్పోవటం టీమిండియా విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఒక్క 60-70 పరుగుల భాగస్వామ్యం నమోదైన ఫలితం మరోలా ఉండేది. రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసినప్పటికీ మరో ఎండ్ నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. జడేజా అద్భుతమైన బ్యాటింగ్ తో 61 పరుగులు చేసినప్పటికీ స్పిన్నర్లైన జో రూట్, షోయబ్ షహీర్ బౌలింగ్ లో రిస్క్ తీసుకోవాల్సింది. డిఫెన్స్ కాకుండా దూకుడుగా ఆడాల్సింది. షహీర్ బౌలింగ్ లో అతనే స్ట్రైక్ తీసుకోవాల్సింది. ఏదేమైనా జడేజా బ్యాటింగ్ కు ఫుల్ మార్క్స్ వేయాల్సిందే. ఇంగ్లాండ్ భారత్ కంటే ఎక్కువ కసితో ఆడింది. ఈ సిరీస్ ను సమం చేసే అవకాశాలు టీమిండియాకు ఉన్నాయి అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు. కామెంటరీ సమయంలో హక్కై టెక్నాలజీపై గవాస్కర్ సందేహాలు వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఎల్బిడబ్ల్యూ విషయాన్ని ప్రవశిస్తూ భారత్ వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందన్నాడు. భారత బౌలర్ల బంతులు బాల్ ట్రాకింగ్ లో బౌన్స్ అయ్యాయని, కానీ ఇంగ్లాండ్ బౌలర్ల బంతులు మాత్రం బౌన్స్ కాలేదని తెలిపాడు. ఈ టెక్నాలజీపై తనకు సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించాడు. మహమ్మద్ సిరాజ్ సంబరాలను తప్పుపడుతూ మ్యాచ్ ఫీజులో 15% కొంత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ కేటాయించడంపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందులో తప్పేముందని ప్రశ్నించాడు. బెన్ డకెట్ వికెట్ తీసుకున్న తర్వాత సిరాజ్ చేసుకున్న సంబరాల్లో తప్పేముంది? వాస్తవానికి బెన్ డకెట్ సిరాజ్ కు ఎదురుగా వచ్చాడు. ఈ క్రమంలో సిరాజ్ భుజం డకెట్ కు తగిలింది. అది ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఆటగాళ్లు ఏం రోబోలు కాదు, వారికి భావోద్వేగాలు ఉంటాయి అని గవాస్కర్ పేర్కొన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.